హలో నెక్స్ట్ మా కేరళలో ఉండి కేరళ వంటకం ట్రై చేయకపోతే ఏం బాగుంటుందని ఇలాగ ఆలోచించానో లేదో మా ఆయన ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక రీల్ అయితే పంపించారు, ఇది ట్రై చేయని. ఇంతవరకు మేము ఏ నాన్ వెజ్ కూరలంటే కొబ్బరి గానీ కొబ్బరి నూనె లేకుండా గానీ వండేవాళ్ళము. కొబ్బరి నేను కేవలం చట్నీకే వాడతాను, మరి అన్ని రకాలు ట్రై చేయాలి కదా, ఎలాగో మా ఆయన కూడా పంపించారు, వీడియో కూడా పనికొస్తుంది అని అయితే ప్రయత్నించాను. ఈ కేరళ స్టైల్ రొయ్యలు వేపుడు కోసం ముందుగా కడాయిలోన ఉప్పు, పసుపు, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, పచ్చిమిరపకాయ, కరివేపాకు అవన్నీ తీసుకోవాలి. ఆ తర్వాత బాగా రొయ్యల్ని కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం కొబ్బరి పొడిని కూడా దాంట్లో కలిపేసుకోవాలి. మ్యారినేట్ చేసిన రొయ్యల్ని అరగంట గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కళాయిలో నూనె తీసుకోవాలి. ఆ నూనెలో ఉన్న ఈ రొయ్యలు డైరెక్ట్ గా వేసేయడమని. మనం కొబ్బరి వేసుకున్నాం కాబట్టి కొంచెం తీపి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఉప్పు కారం మన టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన గ్రేవీలా కావాలన్న చపాతీలో కూడా బాగుంటది. నేను రొయ్యలు వేపుడు చేయమన్నాను కాబట్టి నేను రొయ్యలు వేపుడు చేశాను. మా ఆయనకి ఇస్తే పర్లేదు అన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పెద్దోడికి ఇస్తే అస్సలు బాగాలేదన్నాడు. బాయ్ బాయ్.